కౌసల్య కాస్త ప్లీజ్ పకోడీ ప్లేట్ ఇలా ఇస్తావా? ఇదిగో. థ్యాంక్ యూ. క్రిష్ గారు నాకు ఒక పకోడీ తినిపిస్తారా? నా చేతులు ఖాళీగా లేవు. వాట్ టు డు? ఆగు, నేనిస్తాను. Oh my God! What to do? ఈ పందెం కూడా నేనే గెలిచాను. ఇదంతా నాదే. భలే ఆడుతున్నారు ఆంటీ గారు. ఇదిగోండి మీకోసమే. ఆటలన్నీ మీరే గెలుస్తున్నట్టున్నారే. మీరు చాలా అద్భుతంగా ఆడుతున్నారు. అవునండి, నిజమే. వీడు చాలా బాగా ఆడుతున్నారు. అదండి, నావి 3000, లవ్లీ వాళ్ళ అమ్మగారివి 7000, కమలది ఒక 1000, అలాగే గౌరక్కది 5000. ఊరి దేవుడో, ఎంత పనైంది! మేమందరం కలిసి 16000 పోగొట్టుకున్నామా? మన డబ్బులన్నీ పోయాయి. కిట్టు గారు, కిట్టు గారు, ఏం చేస్తారు? ఎందుకలా కంగారు పడతావు? ఇక సంగతి పక్కన పెట్టండి. మీరు ప్లేట్లో డబ్బులు పెట్టండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి అంటే? నా మాటలకు అర్థం ప్లేట్లో టిఫిన్ పెట్టండి, నేను వెంటనే వస్తాను. ఓహో, ఏమైంది మీనాక్షిదేవి? అయ్యో, కిట్టు గారు రావట్లేదే. కమలా, ఏం చేస్తున్నావు నువ్వు? ఎప్పుడు చూడలేదా? ఆటకు ముందు ఆటగాళ్ళందరూ ఇలా చేయడం, అప్పుడే ఆటగాళ్ళందరూ గెలుస్తారు. అయ్యో రామా, సరే కాని. కిట్టు గారు, వస్తున్నా మీనాక్షి గారు. ఓహో, మీనాక్షిదేవి గారు, అసలు ఏమైంది? అదండి, నాకేమో 2000 రూపాయలు కావాలి. 2000 రూపాయలా? అంత అవసరం ఏమొచ్చిందండి? కిట్టి పార్టీ కోసం. కిట్టి పార్టీ? ఏమండి, గాడ్ ప్రామిస్ ఉన్నట్టుండి మీ బుద్ధి ఇంత చెడిపోయిందేంటి? అదండి కిట్టు గారు రక్తం చిందించి చెమటూర్చి సంపాదిస్తుంటే మీరు పేకాటలో పోగొట్టాలని చూస్తారా? వద్దొద్దు, క్షమించి దేవుడా. అలాగా? మరి నేను రోజంతా ఇంట్లో కష్టపడతాను, దాని గురించి ఎప్పుడైనా ప్రశ్నించానా? చెప్పండి, ఏదైనా అడిగాను అసలు? ఈ రోజు నేను నా సంతోషం కోసం మిమ్మల్ని 2 వస్తువులు అడిగితే, అంటే నా ఉద్దేశం 2000 అడిగితే నన్ను మీరు ఇన్నేసి మాట్లాంటారా? నా మనసు విరిగిపోయింది అంతే. మీకు 2000 రూపాయలు కావాలంతేగా? అయితే ఇప్పుడు ఈ కిట్టు గారు మీకు 2000 రూపాయలు ఇచ్చేస్తారు. అంత టైం ఎందుకండి, తొందరగా ఇవ్వండి. కదండి. ఏమండి మీనాక్షిదేవి గారు, నేను ఒక మాట చెప్పనా? ఏమండి, గాడ్ ప్రామిస్ పే కార్డ్ ఆడడం మంచి పద్ధతి కాదండి. అదేంటంటే కిట్టు గారు, మనకి ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో అవన్నీ కూడా మంచిదేనండి. అవునా? ఆలస్యం అవుతుంది, త్వరగా టిఫిన్ అది పెట్టే. పదండి. సరేనండి, గేమ్ మొదలు పెడదాం ఆర్తి గారు. ఆడండి ఆడండి, మన దగ్గర ఉన్నదంతా ఈ విదేశీ గెలిచేసుకుంటుందిలే. ఏమంటావు? అది తప్పదు. లాస్ట్ రౌండ్ లాగే ఈ రౌండ్ లో కూడా నేనే గెలుస్తాను, మిమ్మల్ని నేను గెలవనివ్వను. నా ఆస్తంతా పందెం కాసైనా మిమ్మల్ని ఓడిస్తాను. మీరు మీ ఆస్తిని పందెంలో పెడతారా? అయితే సరే, నేను ఈఫిల్ టవర్ ని పెడతాను పందెంలో. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి జై! భారత్ మాతాకి జై! చూడండి, ఈసారి మేం గెలుస్తాం. బాబా గారు, మమ్మల్ని గెలిపించాలియా?
ఇదిగోండి నేను డబుల్ అమౌంట్ వేస్తున్నాను. ఆడండి. పేరుంది మీ దగ్గర 66. కానీ మిసెస్ వివేక్ బ్యాడ్ లక్. నా దగ్గర 2 3లున్నాయి. వాట్ టు డూ? ఇప్పుడు కూడా నేనే గెలిచాను. క్రిష్ గారు. ఓకే క్రిష్ గారు. అక్క నేను ఇక ఆడను. మీరు కూడా ఈ ఆట ఆడి ఉన్న డబ్బులు కాస్త పోగొట్టుకోకండి. ఏ కామ్గా ఉండు. ఈసారి ఆడే ఆటలో మనమే తప్పకుండా గెలుస్తాం. నేను చెప్తున్నాను కదా. బాబా గారు మనతో ఉన్నారు కదా. జై హో సాయినాథ. అందరూ అనండి జై హో జై హో. ఇక ఆడండి. అబ్బా కమలా, నీకు ఆడాలని లేకపోతే చప్పుడు చేయకుండా కూర్చో. మమ్మల్ని టెన్షన్ పెట్టుకో. అసలే మేము ఓడిపోతున్నామని టెన్షన్ లో ఉన్నాం. ఆడింది చాలు, బాగా ఆడారు. ఇక ఆ ఆటను ఆపండి. పదండి. వదిన గారు, తను మీ చిన్ననాటి స్నేహితురాలు కావచ్చు, కానీ నేను నాకు మీకు కలిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటాను. గేమ్ కంటిన్యూ చేద్దాం. నా డబ్బులన్నీ అయిపోయాయా? అయినా పర్వాలేదు, ఐ విల్ మేనేజ్. సురేష్ గారు, నేను ఇక్కడ కార్డ్స్ ఆడుతున్నాను. నా దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. మీరు త్వరగా మీ క్రెడిట్ కార్డ్ని పంపించండి. క్రెడిట్ కార్డ్ పంపిస్తే ఏం చేస్తారు? స్వైప్ చేస్తారా? వాళ్ళ ఇంట్లో ఏదైనా ఏటీఎం ఉందా ఏంటి? లేకుంటే మాత్రం టోకెన్ అమౌంట్ లాగా దాన్ని పెడతాను. కానీ ఒక మాట, నో ప్రాబ్లం. మీకు చెక్ ఓకేనా లేక కార్ కీస్ కావాలా? కార్ కీస్ చాలండి. అయ్యో, ఏంటి వదిన గారు, ఇదేం బాలేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? వదిన గారు, నేను చేస్తున్న ఈ పని ఆలోచించి చేస్తున్నాను. కౌశల్య, వాట్ టు డూ? నీ కోడలు నేను ఓడించేశాను. ఇప్పుడు మీ వియంకరాలు వంతు వచ్చింది. ఆడండి, స్టార్ట్ చేయండి. అదేంటంటే నువ్వు పెట్టుకున్న కళ్ళతలు తీసే అందులో అందరి బ్యాగులు కనిపిస్తున్నాయండి. అలా అందరి బ్యాగులు కనిపిస్తే అంటే గారు ప్రాబ్లం అవుతుంది కదా. అంతే కదా? నేను చెప్పేది కరెక్టే కదా? నా దగ్గర కూడా వచ్చింది సాకుతో. ముందు అద్దాలు తీ. చిత్రంగా ఉంది. లవ్లీ వాళ్ళమ్మ అన్ని పందాలు కాసింది, వాటన్నిటినీ కూడా పోగొట్టుకుంది. అయినా ఆట ఆపేందుకు మాత్రం ఒప్పుకోవట్లేదు.
జూదమ్మాయిలో పడిపోయింది. ఏమండి కిట్టుగాడు మెదడు కూడా అకస్మాత్తుగా మొద్దు పారిపోయిందండి. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. గౌరీ మీనాలు మొండిగా ఉన్నారు, అలాగే ఆడుతున్నారు. ఒక్క కమల మాత్రమే అర్థం చేసుకుంది, అందుకే తప్పుకుంది. ఒక నెలలో సంపాదించే సంపాదనంతా పోగొట్టింది గౌరీ. ఇక బోళాశంకరుని కోరుకునేది ఒకటే, ఆ ప్యాడీ ఆంటీతో బిజినెస్ కుదిరితే చాలని. ఏమండి గాడ్ ప్రామిస్ అన్నయ్య గారు, ఈ కిట్టు గారి పరిస్థితి కూడా పూర్తిగా పాడైపోయిందండి. లవ్లీ ఇక్కడ లేకపోవడం చాలా మంచిదైంది కార్తీక్. ఉండుంటే నువ్వు కూడా మా అందరిలాగా సంపాదించిన డబ్బంతా పోగొట్టుకునేవాడివి, ఫీల్ అయ్యేవాడివి. అయినా అన్నయ్య, మీకు విషయం చిత్రంగా అనిపించడం లేదా? వీళ్ళు ఆట మొదలుపెట్టినప్పటి నుంచి ప్యాడీ అంటే ఒక్క ఆట కూడా ఓడిపోలేదు. ఆమె గెలుస్తూనే ఉంది. అన్నయ్య, ఇందులో ఏదో గ్యాంబ్లింగ్ ఉంది. ఏమండి ఆ పేడ అంటే పెద్ద జోదగత్తే. మీరు షో చేయండి. సీక్వెన్స్ అయింది. సారీ మిసెస్ వివేక్, వాట్ టు డూ? ఇది సీక్వెన్స్, పైగా ఒకే కలర్. నేను ఈ పందెం కూడా గెలిచాను. Oh my lucky mosquito. ఇదంతా అన్నయ్య గారి ఎఫెక్టేనండి. ఆయన దయ వల్లే తను గెలుస్తోంది. అవును, అది నిజమే. మరి ఎవరి అదృష్టం మారేది కదా. వాట్ టు డూ? నేను మొదటిసారి ఇంత ఎక్కువ డబ్బు గెలిచాను. ఎవరైనా నన్ను ఫోటో తీయండి. ఇలా అయ్యో దేవుడా, నేను అందరి డబ్బు గెలిచేశాను. అరే, ఇక్కడ ఎవరైనా నన్ను ఓడించగల వాళ్ళు ఉన్నారా? నాతో ఆడగలరా? ఏమైంది? అందరూ భయపడ్డారా? అయ్యో పాపం కౌశల్య, నీ కోడళ్ళు కూడా అచ్చ నీలాంటి వాళ్లే. చిన్నప్పుడు నువ్వు నాతో అన్నింట్లో ఓడిపోతూ ఉండేదానివి. ఇప్పుడు నీ కోడళ్ళు ఓడిపోతున్నారు. నీ ఇంట్లో నాకు పోటీనిచ్చే సత్తా ఏ ఒక్కరికి లేదు. ఆపు, ఎక్కువ మాట్లాడుతున్నావు ప్యాడీ. నేనిప్పుడు నీతో ఆడతాను. నువ్వా కౌశల్య? నువ్వు ఆడుతావా? అత్తయ్య గారు, మీరు జూదం ఆడతారా? ఏ, ఈ ఇంటి కోడళ్ళైన మావాళ్ళు ఈ దరిద్ర పాటను ఆడినప్పుడు నేనెందుకు ఆడకూడదు? నీకు కూడా ఆ సంతోషం దొరకాలిగా. కొద్ది నిమిషాల ముందు నాకు దొరికింది. ఇంటి కోడళ్లను జూదం ఆడుతుంటే చూసే ఆనందం. ఈ మాటలు పక్కన పెట్టు, ఇక నాతో మాట్లాడు. కూర్చో, ఆడదాం ఒక 2 ఆటలు. ఆడదాం. కౌశల్య, నువ్వు పందెంగా ఏం పెడతావు? నీ దగ్గర ఏముంది? నా జీవితపు సర్వస్వం. ఏమైంది కౌసల్య? ఇది కేవలం ఒక ఆట మాత్రమే. ఇంత సీరియస్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ప్యాడీ, ఒకవేళ నేను గెలిస్తే నువ్వు గెలుచుకున్న మొత్తం డబ్బంతా నాదే అవుతుంది. ఆ తర్వాత నువ్వు జీవితాంతం ఈ జూదం ఆడకూడదు. అలాగే.
ఒకవేళ నేను గెలిస్తే నువ్వు జీవితాంతం ఈ పేకాట ఆడాలి, ఎలాంటి నాటకాలు వేయకుండా. మాటిస్తావా? నేను మాటిస్తున్నాను ప్యాడీ. కౌసల్యకి అసలు ఆటే రాదు. ఈగోతో ఆడుతోంది. ఖచ్చితంగా ఓడిపోయి తీరుతుంది. ఇదిగో నేను నా దగ్గరున్న డబ్బంతా పెట్టేశాను. ఆట మొదలు పెడదామా? కానివ్వు. ఎంత అమేజింగ్ గేమ్ ఇది. నేను ఫొటోస్ తీసుకుంటాను, నెట్ లో అప్లోడ్ చేస్తాను. తీసుకోనా? ఫోటోలు గిటోలు తర్వాత అత్తగారికి ఏకాగ్రత పోతుందిగా. బాబ్స్, ఇదా సంగతి. ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి భలే మోసం చేస్తున్నారు. దీన్ని అరే నా ఫోన్. గున్నేనుగు ఫోన్ ఎలా తీసుకోను? ఏదో ఒకటి చేయక తప్పదు. హనీ హనీ, ఇలారా. ఎక్కడికి వెళ్తున్నావు? నీకు బాగా ఆకలిస్తుంది అనుకుంటా. నీకు నేను మంచి రుచికరమైన డిష్ తినిపిస్తాను. రా ఇలారా. ఇక్కడ కూర్చో, నేను ఫ్రిడ్జ్ లో నుంచి వెంటనే తెచ్చి పెడతాను. కమలా వదిన, నేను అన్ని సరిచేశాను. ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. అటు చూడు. బాబ్స్, అది అయిపోయింది. ఇంకేమైనా ఉందా? అయిపోయిందా? ఇంకా ఉన్నాయి కదా. మన కార్తీక్ ఉన్నాడుగా. కొంపతీసి నన్ను తింటుందేమో. అరే చెప్పేది విను ఒక్కసారి. ఇతను నిన్ను షాప్ కి తీసుకెళ్తాడు. బాబ్స్, దిస్ ఈస్ టూ ఫన్నీ. అక్కడ నీకు ఏది తినాలనిపిస్తే, ఏది ఇష్టం అనిపిస్తే మనసు తృప్తి పడేలా తిను, సరేనా? త్వరగా పద, అవన్నీ తినిపిస్తాను. ఈ హనీ పిల్ల ఎక్కడ చచ్చింది? ఇప్పుడు కౌశల్య పేకలేంటో నాకెలా తెలుస్తాయి? వాట్ టు డూ? ఇదిగో ఇవి కూడా తిను. అయ్యయ్యో గాడ్ ప్రామిస్, ఇక్కడ ఈ పేడాంటీ కూతురు మెక్కి మెక్కి నన్ను ముంచేస్తుంది. అక్కడ వాళ్ళమ్మ పేడాంటీ అందరికి జూదంలో శవరం తిరిశవరం చేసేస్తుంది. ఓ సారీ, నా ముక్క పడిపోయింది.